మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వారు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పరాక్రమం పెంపొందించుకుంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు, వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. వ్యక్తుల సహకారంతో తీసుకునే నిర్ణయాలలో అది వ్యాపార వృద్ధి కావచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడంతో పాటు సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, వ్యక్తిగత గౌరవాన్ని గుర్తింపుని పెంపొందించుకోవడం, తోబుట్టువులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచిగా చర్చలు జరపడం, మీ యొక్క గుర్తింపుని ఇంకా గౌరవంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటి కొరకు అధికంగా కృషి చేస్తారు. ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి మాటల వల్ల తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి కొత్త మార్పులు చేసుకుంటారు. ధనాన్ని కూడబెట్టడానికి చేసే ప్రయత్నాల కొరకు నూతన పద్ధతులని వెతుక్కోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాట విలువ, గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి, మాట విలువ కొరకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అదేవిధంగా కమ్యూనికేషన్లో మార్పులు, అంతేకాకుండా బంధువర్గం యొక్క సహకారం, నూతన నిర్ణయాలు, వారి సహకారంతో నూతన మార్పులు మొదలైనవి చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న పనులు ముందుకు వెళ్ళే అవకాశం, మంచి సృజనాత్మకత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య శ్రద్ధని అధికంగా పెంచుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో కలిపి చక్కటి కీలక చర్చలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే కుటుంబపరమైన విషయాల్లో బంధుమిత్రులతో చర్చించేటప్పుడు కావచ్చు, లేకపోతే వారి యొక్క సలహా సంప్రదింపులు అడిగేటప్పుడు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి సమస్యని ఆచితూచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మీయులతో సంప్రదించి కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక పూర్తి నిర్ణయానికి వచ్చే ముందు ఆత్మీయులతో సంప్రదింపులు జరపడం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది.